హాయ్ అండి. హలో. ఈరోజు కర్రీ మెంతి ఆకు కీమా వండుతున్నా చూపిస్తున్నా. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం వేడైనాక ఒక 2 గరిటెల ఆయిల్ పోసుకోవాలండి. ఈ స్టీల్ కడాయి తొందరగా వేడవుతుంది. స్టీల్ కడాయి అయితే చూసుకొని చేయండి మాడకుండా. ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక పెద్దయి 2 ఉల్లిపాయలు, మంట సిమ్‌లో పెట్టుకొని వేసుకోండి. కొంచెం సిమ్ కంటే కొంచెం పెద్దగా 2 ఉల్లిపాయలు వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అది మూత పెట్టి కొంచెం మంచిగా మగ్గుతాయి. ఇక చూడండి, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పసుపు వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల అల్లము టీ స్పూన్ తోటి వేస్తున్నా. అంటే అది ప్లాస్టిక్ది. 2 స్పూన్ల అల్లము, ఒక హాఫ్ స్పూన్ పసుపు, వేసి మంచిగా కలపాలి. కొంచెం మాడకుండా చూసుకోవాలండి, మాడితే టేస్ట్ ఉండదు. మంచిగా కలిపి మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు మగ్గనియాలి. మంచిగా ఉల్లిగడ్డ మంచిగా మగ్గినాక ఇందులో మెంతికూర వేసుకోవాలండి. ఒక 4, 5 కట్టలు చిన్న మెంతికూర, చిన్న కట్టలు, పెద్ద పెద్దవి కాదు, టేస్ట్ ఉండదు. చిన్న కట్టలు మెంతికూర ఒక 4, 5 మటన్ని బట్టి ఇది చేసుకోండి. నేనైతే ఒక 4, 5 వేసిన. మంచిగా మెంతికూర వేసి వాటర్ లేకుండా తీసేసుకొని మొత్తం సన్నగా కట్ చేసుకొని వాటర్లో కడిగి వేసుకోవాలి. మట్టి ఉంటుంది చాలా. ఒక 2 టైమ్స్ వాటర్లో మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. మెంతికూర కడిగి సన్న సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టి దాన్ని నూనెలోనే మంచిగా ఉడికించాలండి. సన్న మంట మీద సిమ్లో పెట్టి మెంతికూర మంచిగా ఉడికించాలి. లేకపోతే మెంతికూర చేదు ఉంటుందని కొంతమంది తినరు. ఇట్లా ఉల్లిగడ్డలు వేసినాక మెంతికూర వేసి కొంచెం ఉడికిస్తే చేదే ఉండదు. ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు. ఆలుగడ్డ, గోకరకాయ, చిక్కుడుకాయ, టమాటా మెంతికూర చాలా మంచిది. ఇక చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుతున్నా. మధ్య మధ్యలో మాడకుండా చూసుకోవాలి. ఇది కొంచెం మాడినా కూర టేస్టే పోతుంది. ఇప్పుడు ఉడికింది చూడండి. వేస్తున్నాయి. ఇది 1/2 kg కీమా వేసి దీన్ని మంచిగా మెంతికూర ఆయిల్ మొత్తం మటన్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. ఊక కలుపుతూవడం ఏంది అనుకోకండి, అట్లయితేనే దాన్ని మంచిగా పట్టేస్తుంది. ఏదో మీద మీద 2 సార్లు అటు ఇటు అని మూత పెట్టేస్తే అది మంచిగా ఉడకదండి. మొత్తం మంచిగా మటన్ పట్టేంత వరకు మంచిగా నీట్గా కలుపుకొని మూత పెట్టేసుకొని ఆ మటన్లో వాటర్ అంతా ఇంకేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చూడండి, వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. కీమా మటన్ కీమాలో వాటర్ అంతా వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఒకసారి కలుపుతున్నా. మంచిగా కలిపి మూత పెట్టేసుకొని మళ్ళీ మధ్యలో ఇక మూతకున్న వాటర్ వస్తాయి కదండి ఆవిరికి, ఆ వాటర్ అన్ని అందులోనే పడేటట్టు కొంచెం 1 నిమిషం అట్లా ఉంచుకుంటే కూర టేస్ట్ ఉంటుందండి. మనం వాటర్ మూత తీసేమంటే బయట పెట్టేస్తాం కదా, అట్లా కాకుండా దానికి ఉన్న వాటరు అందులోనే వేసుకోవాలి. కూర టేస్ట్ బాగుంటుంది. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది. అండి ఇట్లా వాటర్లో అందులో ఇప్పుడు కారం వేస్తున్నా. 2 గరిటెలు, 2.5 గరిటెలు. మీరు కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటాము. మీరైతే తినే అంత మీరు ఎంత తింటారో అది చూసి వేసుకోండి. వేసుకొని కలిపి ఇక అప్పుడు కొంచెం చూసుకున్నాక మళ్ళీ వేసుకోండి. ఒక్కసారి ఇంత అంత అని లేదు, మీరు తినే క్వాంటిటీని బట్టి.
ఉప్పు ఉప్పు కూడా వేసేసిన ఇందులోనే మంచిగా కలిపిన. ఇంకొంచెం ఇట్లా చూస్తే అంటే మేము ఎంత తింటాం అనేది ఇట్లా కలర్ చూస్తే తెలిసిపోతుంది. నాకు కొంచెం తక్కువైంది కారం అనిపిస్తుంది. ఇంకో హాఫ్ గరిటె వేస్తున్నా, టేబుల్ స్పూన్ తోటి ఇంకొక హాఫ్ వేస్తున్నా. వేసి మంచిగా కలిపి మూత పెట్టేసుకోండి. మంచిగా కలిసిపోయేటట్టు మొత్తానికి కలపాలి. ఏదో మీద మీద కలిపి పెట్టేయకూడదు. మధ్యలో తీసి కలుపుకొని ఇక వాటర్ వేస్తున్నాండి. ఒక 2 గ్లాసుల వాటరు. మీకు ఫ్రై లాగా కావాలంటే ఈ వాటర్ వేయకుండా సిమ్లో పెట్టి అట్లనే ఆ నూనెలోనే అదే ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం ఏంటంటే ఇందులో బోన్స్ ఉన్నాయి, ఉడకాలంటే కొంచెం వాటర్ వేయాలి. బోన్లెస్ అయితే మీరు ఫ్రై చేసుకోవచ్చు, అట్లనే ఫ్రై చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. ఇట్లా వాటర్ పోసి కలిపి మంచిగా ఉడికించాలండి. కొంచెం మంట మీడియం పెట్టుకోవాలి. ఇందులో సిమ్ ఉండే కదా ఇంతకుముందు. చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది. ఒకసారి కలిపేసుకొని మళ్ళా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక మంచిగా ఉడికింది. ఆయిల్ అంతా తేలింది, ఎసరు కూడా తగ్గింది. ఇప్పుడు కొత్తిమీర వేసిస్తున్నా. ఒక కట్ట కొత్తిమీర, పెద్ద కట్ట. పెద్దదంటే చాలా పెద్ద కట్టలు కాదండి కూరలు వేసుకునేవి. ఒక కట్ట కొత్తిమీర, దాంట్లో ధనియాల పొడి కూడా వేసేయాలి. ధనియాల పొడి ఒక ఒక 2 స్పూన్లంతా. నేనైతే చేతితోటి వేస్తున్నా, నాకు ఇట్లా అలవాటు. ధనియాల పొడితోటి మంచి స్మెల్ వస్తుంది. వేసి ఒక్కసారి ఇట్లా కలిపి ఎమ్మటే స్టవ్ కట్టేయాలండి, స్టవ్ బంద్ చేయాలి. మళ్ళీ ఏం స్టవ్ మీద ఇంకా ఉడికించాల్సిన అవసరం లేదు. కొత్తిమీర, ధనియాల పొడి మంచిగా దాంట్లో కలిసిపోయేటట్టు కలిపి మూత పెట్టేస్తే ఆ వేడికి అది మగ్గుతుంది, స్మెల్ బాగుంటుంది కర్రీ. చూడండి మెంతి కూర కీమా కర్రీ రెడీ అయింది. చపాతీలోకి అయితే సూపర్ ఉంటుందండి, అసలు చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా బాగుంటుంది. చపాతీ, పూరీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. బాయ్.